సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను పావు కేజీ వంకాయలను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని సాల్ట్ వేసి నానబెట్టానండి. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నానండి, పావు కేజీ కంటే తక్కువనే. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఒక చిన్న కప్పు, కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవి తీసుకోవాలండి మనకు మెయిన్. నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పల్లీలను వేసుకొని వేయించుకోవాలి దోరగా. మనకు ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలను వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలండి, మరి మాడనివ్వద్దు. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలండి. ఇలా చేసుకొని వేయించుకోవాలి, మాడనివ్వద్దండి. ఇలా వేయించుకోవాలి, దోరగా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం ఇలా అన్ని వైపులా వేగేలాగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, మనకు ఇవి వేగిపోయాయండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది మనకి. వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మనం వంకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలండి. కాసేపు ఉడకనివ్వాలి, మగ్గనివ్వాలి ఇదే ఆయిల్లో. ఈ విధంగా వంకాయ ముక్కల్ని వేసేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా మొత్తం ఇట్లా కలుపుకొని ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మనకి. ఇవి ఉడికాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇలా చల్లారనివ్వాలండి. ఈ చల్లారిన ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. పల్లీలు, పచ్చిమిర్చి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం వంకాయ ముక్కలు చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని కచ్చపచ్చగా ఇలా మిక్సీ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా మిక్సీ చేసుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇలానే తినొచ్చు మనం, లేదంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు కూడా పెట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు రెమ్మ వేసి కాసేపు వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపుని మనం రుబ్బు పెట్టుకున్న వంకాయ పచ్చడిలో వేసుకుందామండి. చూడండి, మనకు వంకాయ పచ్చడి ఇందులో పోపు వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ చేసుకుంటారండి మీరే. ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి, చిన్న ముక్కలాగా చేసుకొని. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.